అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ ఓ అమ్మ కథ. ఇదిగో అమ్మా, నిన్నటితో నువ్వు వచ్చి 6 నెలలు పూర్తయింది. ఇక అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అన్నాడు కొడుకు. అది కాదురా, వాడేదో టూర్‌కి వెళ్తున్నాను అన్నాడు కదా! వచ్చాక రమ్మన్నాడు అంది తల్లి. అయితే వాడు వచ్చేదాకా వెళ్ళి వాడి ఇంటి గుమ్మం ముందు కూర్చో. 6 నెలలు పూర్తి కావస్తుంది అని తెలిస్తే చాలు. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుని ఫ్యామిలీతో ఎటో అటు తిరగడానికి వెళ్తాడు. అలా తిరిగేసి వారం 10 రోజులు లేటుగా వచ్చి తీసుకెళ్తాడు. ఒక్కసారి అనుకున్న విధంగా 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఉండాలి అన్న విషయం తనకు తెలియదా? కావాలని ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాడు. అయినా కూడా నీకు ఆయనంటేనే ఇష్టం. అందుకనే తనని ఏమీ అనవు. నువ్వు మాత్రం ఆయన ఫ్యామిలీలో మెంబర్‌వి కాదా? నిన్ను టూర్‌కి తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళతో అంటూ ఉండగా, అది కాదురా, వాడికి అప్పుడే సెలవులున్నాయట. అందుకనే వెళ్ళాడు అని తల్లి అనగానే, అవునా, బాగానే వెనకేసుకొస్తున్నావు తనని. కానీ అలాంటప్పుడు సెలవులు ముందే ఉన్నాయని తెలిసినప్పుడు ఓ వారం 10 రోజులు ముందుగానే నిన్ను అక్కడికి తీసుకెళ్ళి అప్పుడు టూర్‌కి తీసుకెళ్ళొచ్చు కదా! వాళ్ళింట్లో మాత్రం కరెక్ట్‌గా 6 నెలలు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళడానికి మాత్రం 6 నెలలు పూర్తయినా కూడా వారికి ఏమీ పట్టదు అని కోడలు కొడుకుకు ఒత్తాసుగా పలికింది. తను ఏమి అనగలదు? వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు అని సైలెంట్‌గా వాళ్ళనే మాటలు వింటూ ఉంది. ఇదిగో అమ్మా, నాకు అదంతా తెలీదు. రేపు నీ ప్రయాణం. వెళ్ళి నువ్వు వాడికి ఫోన్ చేస్తే అక్కడ గేటు బయట నిలబడతావో, లేదా నీ కొడుకుని పిలుచుకొని ఇంట్లోకి వెళ్తావో అది నీ ఇష్టం. నేను మాత్రం ఈసారి ఊరుకునేదే లేదు. రేపే నీ ప్రయాణం అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. కళ్ళల్లో నుండి కారే నీటి బొట్లను గుండెల్లోనే దాచుకొని ఆ తల్లి అక్కడే కూలబడిపోయింది. తన భర్త చనిపోయిన కొద్ది రోజులకు కొడుకులిద్దరూ ఆస్తులను పంచుకొని ఆస్తులతో పాటు అమ్మను కూడా 6 నెలలుగా వాటాలుగా పంచుకున్నారు. ఈ కొడుకు దగ్గర ఉన్నన్ని రోజులు ఆ కొడుక్కు సపోర్ట్ చేస్తున్నావని సూటిపోటి మాటలు వీళ్ళు మాట్లాడతారు. అలాగే ఆ కొడుకు దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు నీ చిన్న కొడుక్కి సపోర్ట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు అని ఆ కొడుకు కోడలు వేధిస్తూ ఉంటారు. అన్నేసి మాటలు తిడుతూ ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలు ఆ తల్లిని కలవడానికి వచ్చి ఆ మాటలన్నీ విన్నది. నీ పరిస్థితి ఇలా ఎందుకయింది? నువ్వు మీ వారు ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు. అది నాకు తెలుసు. ఎంతో కొంత ఆస్తిని కూడబెట్టారు. కానీ ఎంత ప్రేమ పెంచుకొని ఇంత సంపాదించి వాళ్ళకిప్పుడు ఉన్నదంతా రాసిస్తే మీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూశావు కదా! నిన్ను కూడా ఆస్తిని పంచుకున్నట్లుగా పంచుకున్నారు. ఒకరోజు అటూ ఇటూ ఎక్కువగా ఉంటే నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. అయినా నువ్వు ఏమీ అనడం లేదు. ఎందుకు? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అనడానికి అతనికి ఏం అర్హత ఉందని? కష్టపడి ఈ ఇంటిని మీరు కట్టుకున్నారు. పంపకాలలో ఇల్లు ఈ చిన్న కొడుక్కి, మరొక ఆస్తి నీ పెద్ద కొడుక్కి వెళ్ళిపోయింది. మరి అలా పంచుకునేటప్పుడు నువ్వు ఒకదానివి బ్రతికున్నావు అని వాళ్ళకి గుర్తుకు రాలేదా? ఇద్దరం కలిసి మేం బాగా చూసుకుంటామనే కదా నీ పేరు పైన ఏ ఆస్తి ఉంచలేదు. మరిప్పుడు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కదా! అయినా నువ్వు ఎందుకు భరిస్తున్నావు? కోర్టులో సివిల్ కేసు వెయ్యి మీ ఇద్దరి కొడుకులపైన. ఆస్తినంతా పంచుకొని నిన్ను వాళ్ళు చూసుకోవడం లేదు అని. ఈ ఆస్తి నీకు తిరిగి ఇవ్వమని కోర్టులో కేసెయ్యి. దాంతో కొడుకులిద్దరూ నిన్ను ఆస్తి కోసమైనా సరిగ్గా చూసుకుంటారు అంది ఆ తల్లితో ఆ స్నేహితురాలు. అప్పుడు ఆ తల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకులపై నేను కేసు వేయడమా? అది కలలో కూడా జరగదు. నేను మా వారు ఇద్దరం కష్టపడింది మా పిల్లల భవిష్యత్తు కోసమే. వాళ్ళ సుఖంగా ఉండాలి అనే ఏ పొలం కొన్నా ఇది మా పెద్దవాడికి, ఇది మా చిన్నవాడికి అని.
దీంతో వాళ్ళు సంతోషంగా ఎక్కువ కష్టపడకుండా జీవించగలరు అని అనుకునేవాళ్ళం. ఏనాడు మా కోసం మేము ఎక్కువగా ఆలోచించలేదు. కొడుకులకు సంపాదించి ఇచ్చే ఆస్తిపాస్తుల గురించే ఆలోచించాము. అదేవిధంగా సంపాదించాము. సంపాదించింది వాళ్ళ కోసమైనప్పుడు ఇంకా నాకు కావాలని కోర్టు వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఏది ఏమైనా నా పిల్లలు సంతోషంగా ఉండాలి. నాదేముంది, ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో. కానీ నా పిల్లలు వాళ్ళ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. ఇక వాడి మాటలంటావా, అవి నన్ను ఎంతో బాధిస్తాయి. కానీ నేనేమి చెప్పగలను? చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా వారిని పెంచాను. నా ప్రేమలో స్వార్థం లేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను సరిగ్గా చూడడం లేదని వాళ్ళను కోప్పడ్డానికి. ఈ మాటలన్నీ రూమ్‌లో నుండి విన్న కొడుకు, కోడలు ఆశ్చర్యపోయారు. తాను చేసిన తప్పు తన కొడుక్కు తెలిసి వచ్చింది. వెంటనే వచ్చి, "అమ్మా నన్ను క్షమించు. నేను ఎంత మూర్ఖుడినో ఇప్పుడు నాకు అర్థమైంది. కన్న తల్లికి ఒక్కరోజు ఎక్కువగా తిండి పెట్టడానికి లెక్కలు వేసుకున్నాను. నేను ఎంత పెద్ద మూర్ఖుడినో బాగా తెలిసి వచ్చింది. ఇక నా తప్పు నాకు తెలిసి వచ్చింది. దీనిని ఎన్నడూ రిపీట్ చేయను. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు అన్నయ్య దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే నా దగ్గరే శాశ్వతంగా ఉండు. ఒకవేళ అన్నయ్యను నువ్వు ఎప్పుడన్నా చూడాలనుకుంటే తననే ఇక్కడికి పిలుద్దాం. లేదా నువ్వు 1, 2 రోజులు వెళ్ళి అన్నయ్య దగ్గర ఉండిరా" అన్నాడు. ఆ మాటలకు ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. చూశారు కదండి! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.